హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కార్న్ ఫ్లోర్ యూజ్ చేసి ముంబై కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. చాలా బాగా వచ్చింది. అచ్చం మనం షాప్లో తెచ్చుకునే విధంగానే వచ్చింది. చాలా బాగుంది. చేయటం ప్రాసెస్ చాలా ఈజీ, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని మిక్స్ చేయడానికి ఒక బౌల్లోకి వేసుకున్నాం. నెక్స్ట్ 1 కప్ వాటర్ తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మరో కప్పు వాటర్ కూడా దానిలో వేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అయ్యింది కదా. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకొని తర్వాత అరకప్పు వాటర్ కూడా వేసుకొని ఆ పంచదార కరిగేంత వరకు మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న లిక్విడ్ దానిలో పోసి కలుపుతూ ఉండాలి. ఇది మాత్రం ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా కలపాలి. ఇదంతా మీడియం అండ్ లో ఫ్లేమ్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం మిక్స్ చేయటమే కొంచెం మనకు కష్టం, మిగతా ప్రాసెస్ చాలా ఈజీయే. కొంచెం గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దగ్గర పడిన తర్వాత ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ మనం తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు గ్రీన్ కానీ ఎల్లో కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసాను. చూడండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ అరకప్పు నెయ్యి పట్టింది. మీరు ప్రిపేర్ చేసేటప్పుడు క్వాంటిటీని బట్టి నెయ్యి యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ ప్యాన్ నుంచి వేరయ్యేంత వరకు ఈ స్వీటు మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, చక్కగా వేరైంది కదా. ఇప్పుడు తీసి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. దానిలో ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత 1 అవర్ ఆగి మనం దీన్ని చక్కగా కట్ చేసుకోవటమే. చూడండి, ఎంతో ఈజీగా అయితే ఊడొచ్చేసింది. చాలా బాగుంది కదా, చూడటానికి కూడా టెంప్టింగ్గా నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి మీకు చూడంగానే. చాలా అయితే టేస్ట్ కూడా మనం బయట షాప్లో ఎలా ఉందో అలాగే ఉంది. సేమ్, కొంచెం కూడా వేరుగా ఏమనిపించలేదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.